హలో గైస్, మొన్న రాత్రి మార్వెల్ వాళ్ళు అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించిన కాస్టింగ్ అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పి కొన్ని గంటల పాటు కుర్చీలాట ఆడుకున్నారు. అండ్ ఆ లైవ్ చూడడం వల్ల నా డేటా అయిపోయింది అండ్ నా ఫారెన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో నేను డిసప్పాయింట్ అయిపోయి ఆ లైవ్ సగంలోనే ఆపేశాను. అండ్ మరుసటి రోజు ఆ కాస్టింగ్ చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అందులో మొత్తం 27 క్యారెక్టర్స్ ని అనౌన్స్ చేశారు. బట్ అందులో మనకి కావాల్సిన క్యారెక్టర్స్ మాత్రం 2-3 మాత్రమే ఉండడం చూసి ఇదేంట్రా ఇది కాస్టింగ్ లోనే తేడా కొడుతుంది అనిపించింది. ఎందుకంటే ఆ కాస్టింగ్ లో మెయిన్ క్యారెక్టర్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ లేడు, స్పైడర్ మ్యాన్ లేడు, హల్క్ లేడు, స్టార్ లార్డ్ లేడు, స్కార్లెట్ జాన్సన్ లేదు, స్కార్లెట్ విచ్ కూడా లేదు, కెప్టెన్ అమెరికా లేడు. ఇలా చాలా క్యారెక్టర్స్ అనేవి లేవు అని తెలిసి డిసప్పాయింట్ అయ్యాను. బట్ తర్వాత మన ఆర్డీజే దయ వల్ల ఫ్యూచర్ లో ఇంకొన్ని కాస్టింగ్ అనౌన్స్మెంట్స్ అనేవి రాబోతున్నాయని తెలిసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ నా గెస్ ప్రకారం ఇప్పుడు అనౌన్స్ చేసిన కాస్ట్ మెంబర్స్ అందరూ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో నటించబోయే యాక్టర్స్ అనుకుంటా. అండ్ ముందు ఇంకొన్ని షూటింగ్ షెడ్యూల్స్ కూడా జరుగుతాయి కదా, ఆ షెడ్యూల్స్ లో నటించబోయే యాక్టర్స్ ని కూడా తర్వాత అనౌన్స్ చేస్తారేమో. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ ఆ కాస్టింగ్ అనౌన్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ తర్వాత ఇంకా ఏ క్యారెక్టర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థండర్బోల్ట్స్ టీమ్ విషయానికి వస్తే ఇందులో ఎలెనా బిలోవా, బక్కీ, సెంట్రీ, రెడ్ గార్డియన్, యుఎస్ ఏజెంట్, గోస్ట్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ వీళ్ళందరూ డూమ్స్డే మూవీలో కనిపించబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ టీంలో టాస్క్ మాస్టర్ క్యారెక్టర్ లేదు. మేబీ థండర్బోల్ట్స్ మూవీలో ఆ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ అయి ఉండవచ్చు, లేదా చనిపోయి కూడా ఉండవచ్చు. అందుకే ఈ మూవీలో లేదు. అండ్ ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుంది మార్వెల్ వాళ్ళు నెక్స్ట్ రాబోతున్న థండర్బోల్ట్స్ మూవీ మీద హైప్ పెంచడానికి ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు అని. ఎందుకంటే డూమ్స్డే మూవీలో థండర్బోల్ట్స్ టీం మొత్తం ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని జనాలు డెఫినెట్లీ థండర్బోల్ట్స్ మూవీ చూస్తారు కదా. సో ఈ విధంగా రిలీజ్ కి ముందే ఆ మూవీ మీద హైప్ పెంచడానికి కాస్టింగ్ అనౌన్స్మెంట్ చేశారన్నమాట. అండ్ థండర్బోల్ట్స్ టీమే కాదు, ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే నెక్స్ట్ ఆ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది కదా, దాని మీద హైప్ పెంచడానికి ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట. అండ్ కొన్ని సోర్సెస్ నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం ఈ ఆర్డీజే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఉన్న యూనివర్స్ నుంచే వస్తాడు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో ఈ టీమ్ మెంబర్స్ అందరూ అనుకోకుండా వేరే యూనివర్స్ కి వెళ్ళిపోతారు అండ్ వీళ్ళ ఓన్ యూనివర్స్ కి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు అని ప్రీవియస్లీ కొన్ని రూమర్స్ వచ్చాయి కదా. అండ్ రీసెంట్లీ వస్తున్న రూమర్స్ ఏంటి అంటే ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ వాళ్ళ ఓన్ యూనివర్స్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు 4 వేరే యూనివర్సెస్ కి వెళ్ళిపోతారంట. దానివల్ల ఇన్కర్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి కదా, అది ఈ డూమ్స్డే మూవీలో చూపిస్తారంట. అండ్ ఆ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ తో పాటు అనుకోకుండా డాక్టర్ డూమ్ కూడా వేరే యూనివర్స్ కి టెలిపోర్ట్ అయిపోతాడంట. అండ్ అప్పుడు డాక్టర్ డూమ్ కి మల్టీవర్స్ గురించి తెలుస్తుంది అండ్ అతను మల్టీవర్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాడంట. సో ఈ విధంగా చాలా రూమర్స్ అనేవి వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి రూమర్స్ మాత్రమే, వీటి గురించి కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో వీటిని మీరు నమ్మకండి. అండ్ తర్వాత వకాండా సైడ్ విషయానికి వస్తే షూరీ, బ్లాక్ ప్యాంథర్ అండ్ ఎంబాకు క్యారెక్టర్స్ అనేవి రిటర్న్ కాబోతున్నారు. అండ్ అట్లాంటిస్ నుంచి నమోర్ క్యారెక్టర్ కూడా రిటర్న్ కాబోతున్నాడు. అండ్ ఈ డూమ్స్డే మూవీలో వీళ్ళ రోల్ ఎలా ఉంటుందో తెలియదులే కానీ ప్రస్తుతానికి వకాండా ఫర్ ఎవర్ మూవీలో అట్లాంటిస్ అండ్ వకాండా ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. సో వీళ్ళు ఈ డూమ్స్డే మూవీలో కలిసి పనిచేస్తారేమో. అండ్ కామిక్స్ ప్రకారం నమోర్ క్యారెక్టర్ కి అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ సూజన్ స్ట్రోమ్ క్యారెక్టర్ కి ఏదో చిన్న కనెక్షన్ ఉందంట. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క యూనివర్స్ కి టెలిపోర్ట్ అయిపోతారు అని. అందులో సూజన్ స్ట్రోమ్ ఈ వకాండా లేదా అట్లాంటిస్ కి టెలిపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఈ రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి, వాటిని మీరు పట్టించుకొని ఎక్కువ హైప్ అనేది పెంచుకోవద్దు. ఏదైనా సరే మూవీలు చూసి తెలుసుకుందాం. అండ్ తర్వాత శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా, హాకిన్ టారస్ ఫాల్కన్, యాంట్ మ్యాన్, షాంగ్-చి వీళ్ళు కూడా రిటర్న్ కాబోతున్నారు అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఇందులో షాంగ్-చి క్యారెక్టర్ ని డూమ్స్డే మూవీకి ఎలా కనెక్ట్ చేయబోతున్నారు అనే దాని గురించి కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంది. అంటే షాంగ్-చి మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ ని డైరెక్ట్ గా డూమ్స్డే మూవీకి కనెక్ట్ చేస్తారా, లేదా మధ్యలో కొన్ని ఈవెంట్స్ జరిగాయని చూపిస్తారా అనే దాని గురించి కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంది. బట్ ఓవరాల్ గా అయితే షాంగ్-చి క్యారెక్టర్ ని 5 సంవత్సరాల తర్వాత బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం, అదే సంతోషం. అండ్ తర్వాత ఎక్స్మెన్ టీమ్ విషయానికి వస్తే ఒరిజినల్ ఎక్స్మెన్ ట్రిలాజీ నుంచి కొన్ని క్యారెక్టర్స్ లైక్ చార్ల్స్ జేవియర్, మ్యాగ్నెటో, నైట్ క్రాలర్, మిస్టిక్, స్కాట్ సమ్మర్స్ వీళ్ళు కూడా రిటర్న్ కాబోతున్నారు అని కన్ఫర్మ్ చేశారు. బట్ నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది. అదేంటి అంటే మన డెడ్పుల్ అండ్ లోగన్ మూవీస్ అనేవి ఒకే యూనివర్స్ లో జరిగాయని డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీలో కన్ఫర్మ్ అయింది. ప్రెజెంట్ ఆ యూనివర్స్ లో చార్ల్స్ జేవియర్ కానీ, మ్యాగ్నెటో కానీ, మిస్టిక్ కానీ, స్కాట్ సమ్మర్స్ కానీ వీళ్ళెవ్వరు లేరు. ఒకవేళ ఒరిజినల్ ఎక్స్మెన్ ట్రిలాజీ నుంచి వీళ్ళని తీసుకొచ్చారు అనుకుంటే డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీ ఈవెంట్స్ వల్ల ఆ టైమ్ లైన్ కంప్లీట్ గా ఎరేజ్ అయిపోయింది. మరి వీళ్ళని ఏ యూనివర్స్ నుంచి తీసుకొచ్చారు అని కొంచెం నాకు డౌట్ గా ఉంది. మేబీ ద మార్వెల్స్ మూవీలో చూపించిన ఎక్స్మెన్ యూనివర్స్ నుంచి వీళ్ళని తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. బట్ అలా చేస్తే ప్రెజెంట్ ఎర్త్ 1000 లో ఉన్న డెడ్పుల్ అండ్ వుల్వరిన్ ని మనం ఈ డూమ్స్డే మూవీలో చూడలేం. సో చూద్దాం, ముందు ఇంకా కాస్టింగ్ అనౌన్స్మెంట్స్ అనేవి వస్తాయంట కదా, అందులో డెడ్పుల్ అండ్ వుల్వరిన్ కి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూద్దాం. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీలో యాక్టర్ చానింగ్ టాటూమ్ ప్లే చేసిన గ్యాంబిట్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో రిటర్న్ కాబోతున్నారు అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీలో గ్యాంబిట్ క్యారెక్టర్ వాయిడ్ నుంచి తన యూనివర్స్ కి వెళ్లే విధంగా ఒక మిడ్ క్రెడిట్ సీన్ అయితే ఉంది, బట్ దాన్ని డిలీట్ చేశారు. అండ్ ఇప్పుడు ఆ గ్యాంబిట్ క్యారెక్టర్ ని ఈ డూమ్స్డే మూవీలో ఎలా యూజ్ చేసుకుంటారో చూడాలి మరి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ మూవీ యొక్క కాస్టింగ్ లో నా ఫేవరెట్ క్యారెక్టర్ అయిన టామ్ హిడల్స్టన్ లోకీ క్యారెక్టర్ అండ్ క్రిస్ హెమ్స్వర్త్ థార్ క్యారెక్టర్స్ రిటర్న్ కాబోతున్నందుకు సంతోషంగా ఉంది. అండ్ రాబర్ట్ డౌనీ జూనియర్ ని డాక్టర్ డూమ్ క్యారెక్టర్ లో చూడడానికి కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ప్రెజెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఆర్డీజే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ మల్టీవర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ లోకీ దగ్గరికి వెళ్లి లోకీతో ఫైట్ చేస్తాడు అని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ అది గనక జరిగితే ఆ ఫైట్ చూడడానికి నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ అంతేకాదు లోకీ అండ్ థార్ రీయూనియన్
రీయూనియన్ అయ్యి లోకి ఇంకా బ్రతికే ఉన్నాడు అని థార్ తెలుసుకున్న తర్వాత వాళ్ళ మధ్య ఆ ఎమోషనల్ సీన్ ఎలా ఉంటుందో చూడాలి అని వెయిట్ చేస్తున్నాను. ఐ హోప్ డైరెక్టర్ రూసో బ్రదర్స్ ఆ సీన్ ని చాలా ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ గా చూపిస్తారని ఆశిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత ఈ కాస్టింగ్ లో డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్, స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్, హల్క్ క్యారెక్టర్ ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు అని కన్ఫర్మ్ చేయలేదు కదా, మరి వాళ్ళు ఈ మూవీలో ఉంటారా లేదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. యాక్చువల్లీ డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అతను ఈ మూవీలో డెఫినెట్లీ ఉండాలి. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ 3 టైమ్స్ రన్ అవుట్ మూవీ వచ్చే ఛాన్సెస్ కనిపించడం లేదు. సో మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ ఎండింగ్ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ ఏమయ్యాడో ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి సో దానికోసమైనా డాక్టర్ స్ట్రేంజ్ ని ఈ డూమ్స్ డే మూవీలో తీసుకొస్తారని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకా స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తే ప్రెసెంట్ టామ్ హాలండ్ ద ఒడిసీ మూవీలో బిజీగా ఉన్నాడు. అండ్ డూమ్స్ డే మూవీలో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అన్ని స్టంట్ డబుల్ తో తీస్తారు అని ప్రీవియస్లీ ఒక న్యూస్ కూడా వచ్చింది కదా. సో టామ్ హాలండ్ డైరెక్ట్ గా రావాల్సిన అవసరం లేదు, జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తే చాలు. ఎందుకంటే ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ అసలు మాస్క్ తీయడంట. సో మేబీ అందుకే టామ్ హాలండ్ గురించి ఈ కాస్ట్ మెంబర్స్ లో అనౌన్స్ చేయలేదు అనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం స్పైడర్ మ్యాన్ 4 ఈవెంట్స్ అనేవి డూమ్స్ డే మూవీ జరుగుతున్నప్పుడు జరుగుతాయంట. అందుకే స్పైడర్ మ్యాన్ ఈ డూమ్స్ డే మూవీలో ఉండడు అంటున్నారు. మరి ఏమైతుందో చూడాలి. అండ్ తర్వాత హల్క్ క్యారెక్టర్ విషయానికి వస్తే ప్రతి మూవీలో హల్క్ క్యారెక్టర్ ని సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ వచ్చినా రాకపోయినా పెద్దగా ఫరక్ ఏమీ పడదు. అండ్ ఆ దరిద్రపు గొట్టు షియల్క్ సిరీస్ తర్వాత అసలు హల్క్ క్యారెక్టర్ ఎక్కడ సచ్చాడో కూడా ఎవ్వరికి తెలియదు. సో మీరు పెద్దగా పట్టించుకోవద్దు. అండ్ తర్వాత క్రిస్ ప్రాట్ విషయానికి వస్తే అతను ప్రెసెంట్ ద టెర్మినల్ లిస్ట్ అనే ఒక సిరీస్ యొక్క షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే స్టార్ లార్డ్ క్యారెక్టర్ ని అనౌన్స్ చేయలేదు. బట్ ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటి అంటే ప్రెసెంట్ అనౌన్స్ చేసిన కాస్టింగ్ అనేది ఫైనల్ కాస్టింగ్ కాదు, ఇంకా కాస్టింగ్ అనౌన్స్మెంట్స్ అనేవి రాబోతున్నాయి. ప్రెసెంట్ కొంతమంది యాక్టర్స్ వేరే మూవీస్ లలో బిజీగా ఉండడం వల్ల ఈ డూమ్స్ డే మూవీ యొక్క ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ లో రాలేకపోయారేమో, అందుకే వాళ్ళ గురించి అనౌన్స్ చేయలేదు. అండ్ మేబీ మిగతా షెడ్యూల్స్ లో కూడా మిగతా యాక్టర్స్ జాయిన్ అవుతారేమో అండ్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందేమో, వెయిట్ చేసి చూద్దాం. అండ్ ఫైనల్ గా ఈ డూమ్స్ డే మూవీలో ఎవరు ఉన్నా లేకపోయినా నాకు మాత్రం స్కార్లెట్ జాన్సన్, స్కార్లెట్ విచ్, కేట్ బిషప్, మిస్ మార్వెల్, షీ హల్క్ వీళ్ళు మాత్రం పక్కా ఉండాలి. వీళ్ళు లేకపోతే నేను మూవీ చూడను. ఇదే నా ఆనా. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.